వావ్, ఎవర్రా ఈ ఫిగరు? ఏమరా తర్వాత కనుక్కున్నా కానీ పద వెళ్దాం. చెయ్యి ఆగ్రా. ఇంత అందాన్ని నా ఫోన్లో బంధించకపోతే ఎలా? చూసింది పదరా, వెళ్ళిపోదాం పదా. హే, ఎవరక్కడ? హే, ఎవర్రా మీరు? వైఫై చెక్ చేయడానికి వచ్చాం మేడం. నా రూమ్ డోర్ దగ్గర మీకేం పని? చెప్పరా. నిషి వాయిస్ లో ఉంది. అవును, ఎవరితోనూ గొడవ పడుతున్నట్టుంది. వెళ్ళి చూద్దాం పదండి. అది చూపేంట్రా. అడుగుతున్నాను కదా, నా డోర్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు? ఏమి నిషి? నేను బట్టలు మార్చుకుంటుంటే వీళ్ళు డోర్ దగ్గర నిలబడి ఛ! రేయ్, మీకు అక్కడేం పని రా? ఎందుకు వెళ్ళారా డోర్ దగ్గరికి? సార్ 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 మేము వైఫై వైర్ చెక్ చేయడానికి వెళ్తున్నాం అంతే. మేడం మమ్మల్ని ఆ టైంకి అక్కడ చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే. ఏంట్రా తప్పుగా అనుకునేది? మీరెవరో తెలుసు కూడా ఎవరైనా అలా చేస్తారా సార్? నిజంగా ఇది తెలియకుండా జరిగిన పొరపాటే సార్. నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఆడపిల్లల ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి తెలీదు. ఇది కావాలని చేసింది కాదు, పొరపాటు అని నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. వెళ్ళి వైఫై రిపేర్ చేసి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఓకే సార్, రేయ్ పద. వాళ్ళని పోలీసులకి పట్టించాల్సిందక్క. అనవసరంగా వదిలేశాం. తెలియకుండా జరిగిందంటున్నారు కదా యువరాజ్, వదిలేయండి. నిషి, నువ్వు లోపలికెళ్ళు. నిషి, వీళ్ళ ముగ్గురి మాస్కులు, ఆ వాలకం చూస్తుంటే తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు దాత్రి. అవును కేదార్, ఇంట్లోకి ఇక ముందు బయట వాళ్ళని రానివ్వకూడదు. రేయ్, దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. నన్ను కొట్టిందాన్ని వదిలిపెట్టను. వదిలిపెట్టదు బావా, కానీ ఇప్పుడు కాదు. ఈ ఇంట్లో జేడీకేడీలు ఉన్నారు. అవును మామ, వాళ్ళు ఎంత అండర్ కవర్ కాప్స్ అయినా ఫ్యామిలీ జోలికి వస్తే వదిలిపెట్టరు. అయితే వాళ్ళిద్దరూ లేని టైం చూసుకొని అటాక్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చు. అప్పుడు దాని పొగరంతా అణిగిపోయేలా గట్టిగా రివెంజ్ ప్లాన్ చేద్దాం. ఆ సుమా కంటే 10 రెట్లు ఎక్కువ టార్చర్ చేద్దాం బావా. అవును, దానికంటే దీన్ని హింసించి చంపాలి. నన్నే కొడతావే, నిన్ను వదిలిపెట్టను. జేడీకేడీలు ఎవరో తెలిసిపోయింది కదా, ఇప్పుడే వెళ్ళి ప్రపంచానికి చెప్పేయచ్చు కదా. అలా చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది, కానీ మనకి లాభం జరగదు. మరి ఇప్పుడు ఆ ఫొటోస్తో ఏం చేస్తావు? ముందు ఇద్దరి ఫొటోస్తో మంచి పోస్టర్ రెడీ చేయించి జేడీకి పంపించి డీల్ మాట్లాడతా. జేడీని నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా. నా కోసం పనిచేసే పోలీస్ని చేస్తా. మొత్తానికి జేడీని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా. సరే బావా, రా బయలుదేరదాం. ఉన్నట్టుండి ఇంత ఆయాసం వస్తుందంటే ఇన్హేలర్ ఎక్కడుంది? కౌష్కి రూమ్లో ఉన్నట్టుంది.
జగదాత్రి 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 వదిన రూమ్ నుంచే సౌండ్ వచ్చింది. వదిన రూమ్ లో ఎవరు లేరు కదా. ఎవరు లేరే. మావి గారు, మావి గారు, మావి గారు, కేదార్, కేదార్, వదిన, అత్తయ్య గారు, మావి గారు, మావి గారు, మావి గారు, ఏమైంది మావి గారు? నానా నానా బాబాయ్ మావి గారు, నానా మావి గారు, ఏమైంది? ఆయాసం వచ్చినట్టుంది కేదార్. నేను చూసేసరికి ఇలా పడిపోయి ఉన్నారు. మావి గారు, ఇన్హేలర్ ఎక్కడ ఉంది? నేను తీసుకుని వస్తాను. తీసుకురా. మావి గారు, మావి గారు, మావి గారు. నానా ఇంకోసారి ఇన్హేల్ చేయి కేదార్. రావట్లేదా? ఓ, ఇది అయిపోయినట్టుంది. బాబాయ్ బాబాయ్ మావయ్య బా, ఏమైంది బా? నానా అయ్యో అమ్మే, ఏమైంది? 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 ఏమైందక్క? ఆయాసం వచ్చి పడిపోయారు. ఇన్హేలర్ కూడా పనిచేయడం లేదు. అమ్మా, ఎక్స్ట్రా ఇన్హేలర్ ఉంది కదా, అదెక్కడ ఉంది? ఏదే ఆఖరి దబ్బోడా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. జాగ్రత్తగా చూసుకోండి. నానా నానా హాల్లో తీసుకెళ్దాం బయట పదండి. కూర్చోబెడదాంపా. లేవా? నానా బాబాయ్ ఎట్టుండదు బా? కొంచెం ఓపిక పట్టాను నాన్న. యువరాజ్ వెళ్ళాడు కదా, ఇన్హేలర్ తీసుకుని వచ్చేస్తాడు. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉందా బాబాయ్? చెస్ట్ అంతా చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది.